హాయ్ ఫ్రెండ్స్, రైస్ బదులుగా హై ప్రోటీన్ మీల్స్ ట్రై చేయాలనుకుంటున్నారా? అయితే ఈ కీన్వా థాలీ మీకోసమే. సో లెట్స్ స్టార్ట్. సో ఫస్ట్ మనం కీన్వా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. ఒక కప్పు కీన్వా అయితే తీసుకుని దీన్ని ఒక 2 టైమ్స్ అయితే వాష్ చేసుకోవాలి. సో కీన్వా అంతా వాష్ చేసుకున్న తర్వాత దీని మెజర్మెంట్ వచ్చి ఒక కప్పు కీన్వాకి 2 కప్స్ వరకు వాటర్ అయితే వేసుకుని దీన్ని పక్కన ఉంచుకోవాలి. దీంతోపాటు ఈరోజు మనం ముద్దపప్పు కూడా కుక్ చేసుకుంటున్నాము. దానికి వచ్చి 1 గ్లాస్ పప్పు 2 టైమ్స్ వాష్ చేసుకుని జస్ట్ తర్వాత మనం ఫ్రెష్ వాటర్ జస్ట్ పప్పు మునిగే వరకు వేసుకుంటే సరిపోతుంది. సో ఈరోజు మనం కీన్వా అండ్ ముద్దపప్పు రెండు ఈ ఎలక్ట్రిక్ ప్రెషర్ కుక్కర్లో అయితే కుక్ చేసుకుంటున్నాము. జస్ట్ దీన్ని ఒక 12 మినిట్స్ అనమాట. 12 మినిట్స్ మనం ప్రెషర్ కుక్ చేసుకుంటే సరిపోతుంది. సో ఈ రెండు మనకి ఒకేసారి అయిపోతాయి. సో ఈ కీన్వా కుక్ అయ్యే లోపల మనం అరటికాయలను అయితే స్టీమ్ చేసుకుందాము. సో జస్ట్ వాటర్ అయితే మరిగించుకుని స్టీమర్ని పెట్టుకుని ముక్కలు అయితే జస్ట్ ఒక 10 నిమిషాలు స్టీమ్ చేసుకుంటే సరిపోతుంది. సో ఈ స్టీమ్ అయ్యే లోపల మనం ముద్దపప్పులోకి మంచి కాంబినేషన్ వచ్చి మజ్జిగ చారు. సో దీనికి మనం కమ్మటి పెరుగు మనకు కావాల్సిన క్వాంటిటీ అయితే తీసుకుని దీంట్లో కొంచెం వాటర్ అయితే కలుపుకుని మనం కన్సిస్టెన్సీకి తగ్గట్టు అనమాట. ఈ మజ్జిగ చారు వచ్చి మరీ థిక్గా ఉన్న బాగోదు, మరీ పలుచగా ఉన్న బాగోదు అనమాట. సో కొంచెం సెమీ కన్సిస్టెన్సీలో ఉంటే చాలా టేస్టీగా ఉంటుంది. సో దీన్ని కూడా పక్కన ఉంచుకుని దీనికి ఫస్ట్ మనం పోపు అయితే పెట్టుకోవాలి. సో ఇందులో పోపు దినుసులు వచ్చి జీలకర్ర, కొంచెం ఆవాలు, లైట్గా మెంతులు అండ్ కొంచెం పచ్చిమిరపకాయలు అండ్ అల్లం అనమాట. అల్లమే మంచి టేస్ట్ అనమాట. మనకు మజ్జిచారులో కొంచెం ఎక్కువ వేసుకున్నా మనకి టేస్ట్ బాగుంటుంది. సో ఇవన్నీ కొంచెం వేగిన తర్వాత ఇందులోనే సన్నగా తరుక్కున్న మనకి చిన్న ఉల్లిపాయ ఒకటి వేసుకోండి. సో వీటిని ఇందులోనే కొంచెం కరివేపాకు, కొత్తిమీర అనమాట. వీటిని అన్నిటిని మంచిగా ఫ్రై అయినవ్వాలి. ఇవన్నీ కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులో పసుపు అనమాట. పసుపు కూడా మంచి కలర్ని ఇస్తుంది మన మజ్జిగ చారుకి. సో ఇవన్నీ కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులోనే కొంచెం ఎండుమిర్చి. సో ఇవన్నీ కొంచెం బాగా వేగిన తర్వాత ఈ టైంలో మనం ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేసేసి ఆ వేడి మీదే మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న మజ్జిగని అయితే కలుపుకోవాలి. సో అయితే ఆన్ చేసి మనం కలుపుకోవడం వల్ల కొంచెం విరిగినట్టు అయితే ఉంటుంది. సో స్టవ్ అయితే ఆఫ్ చేసేసి ఆ వేడి మీద మనం వేసుకుంటే సరిపోతుంది. సో దీని అంతా మనం మొత్తం గిన్నెలోకి అయితే తీసుకోవాలి. మన మజ్జిగ చారు అయితే రెడీ అండి. సో మన తాలిలో నెక్స్ట్ ఐటమ్ వచ్చి కొబ్బరి టమాటా రోటు పచ్చడి. దీనికి ఐరన్ ప్యాన్ తీసుకుని కొంచెం ఆయిల్ అయితే వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత ధనియాలు, జీలకర్ర, నువ్వులు, కొంచెం మెంతులు, ఆవాలు, ఎండుమిర్చి అనమాట. మన రోటు పచ్చడిలో ఎప్పుడు ఎండుమిర్చితో పాటు కొంచెం పచ్చిమిర్చి కూడా యాడ్ చేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది. సో మన స్పైసీ తగ్గట్టు ఇవన్నీ కొంచెం వేగిన తర్వాత దీంట్లో కొంచెం పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకుని దాంట్లోనే కొంచెం కొబ్బరి కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులోనే కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసి ఒకసారి ఫ్రై చేసి బాగా చల్లారిన తర్వాత దీన్ని మనం కోర్స్గా అయితే గ్రైండ్ చేసుకోవాలి. సో ఇలా కోర్స్గా గ్రైండ్ చేసుకుని పక్కన ఉంచుకుని మళ్ళీ మనం ఐరన్ కడాయి తీసుకుని లైట్గా ఆయిల్ అయితే బ్రష్ చేసుకుని దీంట్లో ఒక 2-3 టమాటాలు అయితే వేసి కొంచెం ఉప్పు, పసుపు వేస్తే మనకి తొందరగా అయితే మగ్గుతాయి. చింతపండు కూడా వేసి మూత పెట్టి అయితే బాగా మెత్తగా అయితే మగ్గించేసుకోవాలి. సో ఈ టమాటాలన్నీ బాగా మెత్తగా మగ్గిన తర్వాత బాగా చల్లారిపోయిన తర్వాత మనం మిక్సీ జార్లో అయితే యాడ్ చేసి రుచికి సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేసి మెత్తగా అయితే గ్రైండ్ చేసుకోవాలి. నేను ఇక్కడ రోటు పచ్చడి అన్నాను కానీ మిక్సీలో అయితే వేసేసాను. మీరు కావాలంటే రోట్లో కూడా నూరుకోవచ్చు. సో దీనికి కొంచెం మనం కొంచెం కరివేపాకుతో పోపు పెట్టుకుంటే టేస్ట్ బాగుంటుంది. సో ఈ లోపు మనకి అరటికాయ ముక్కలు అయితే మంచిగా ఉడికిపోయినాయండి. మనం అరటికాయ ఫ్రైకి వచ్చి ప్యాన్లో కొంచెం ఆయిల్ అయితే వేసుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత మినపప్పు, జీలకర్ర, కొంచెం ఆవాలు వేసి వీటిని ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులోనే ఎండుమిర్చి, దంచి పెట్టుకున్న వెల్లుల్లి, కొంచెం అల్లం అనమాట. అల్లం కూడా వేసుకుని వీటిని కూడా మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులోనే కొంచెం కరివేపాకు కూడా ఇలా కట్ చేసుకుని చిన్న ముక్కల కింద మనం వేసుకుని వీటిని ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా స్టీమ్ చేసి పెట్టుకున్న అరటికాయ ముక్కలు కూడా వేసి మొత్తం అంతా కలుపుకోవాలి. సో ఇందులోనే పసుపు, కావాలంటే కొంచెం ధనియాలు, జీలకర్ర పొడి, సరిపడా ఉప్పు, మనకి ఫ్రైస్లో కొంచెం సాంబార్ పొడి వేసుకున్న చాలా టేస్టీగా ఉంటుంది. ఇందులోనే కారం, ఇవన్నీ వేసేసి మొత్తం మనకు కావాల్సిన మసాలాలన్నీ వేసుకుని మొత్తం అంతా కలుపుకోవాలి. ఇక్కడ ముక్క మనకి మరీ డ్రైగా అనిపిస్తే జస్ట్ వాటర్ అలా కొంచెం చిలకరించుకుని మనం మూత పెట్టుకుంటే మన అరటికాయ ఫ్రై అయితే రెడీ అండి.
సో దించే ముందు లాస్ట్గా మనం కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే మన అరటికాయ ఫ్రై అయితే రెడీ. సో ఈ ఐటమ్స్ అన్నీ చేసే లోపల మన కుక్కర్లో కీన్వా అండ్ పప్పు కూడా కుక్ అయిపోయినాయి. కుక్ అయితే మెత్తగా కుక్ అయింది అండ్ కీన్వా కూడా పర్ఫెక్ట్గా కుక్ అయింది. సో ఈ కుక్ అయిన పప్పులో రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకుంటే మన పప్పు రెడీ. సో మనం రెడీ చేసి పెట్టుకున్న ఐటమ్స్ అన్నీ మనం ఇప్పుడు ప్లేట్లో సర్వ్ చేసుకుందాం. సో ఈ టేస్టీ థాలీలో కొంచెం నెయ్యి వడ్డించుకుని తింటే మరింత టేస్టీగా ఉంటుంది. సో ఈ హై ప్రోటీన్ కీన్వా థాలీ మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేసి ఏం నచ్చిందో కమెంట్ చేయండి. అదే నచ్చకపోతే డిస్లైక్ చేసి ఏం నచ్చలేదో కమెంట్ చేయండి. అండ్ మరిన్ని ఇలాంటి హెల్తీ రెసిపీస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.